అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చూసా జగన్ ఏమన్నా నేను వచ్చిన పని కానివ్వండి, క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా, ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసి పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం. పడ్డా కూడా కింద జగన్ అన్న పులివెందల పులిబిడ్డ అంత క్రౌడ్ తగ్గించుకున్నా ఆయన కోసం చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండగకి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉంటారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్ లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేశారు, పోలీసులు వేసేశారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది బానే ఉన్నారు. అంబటి రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని 50 మంది జైలు పెట్టారు, వేసేశారు. మొత్తం మా తమ్ముడు, నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్ లో. అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తున్నారండి, ఏంటి అసలు? ఆ మాట చెబుతాను వచ్చా, నీకోసం పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చాను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. అంత ఫీల్ అవుతాం అభిమానం కోసం వెళ్ళా. అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. జగన్ గారు పేరు చెప్పగానే ఏడుస్తున్నారు. అంతే అంతే, చచ్చిపోవటం ఆయన కోసం. ఏం చేయలేదు అంటున్నారు. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే మా ఫ్యామిలీ మొత్తం. మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ, 7వ లైన్ మార్జిన్ 7, 6, 8, 10 దాకా మేమే. మాదిగా ఎస్టీ. అసలు ఇప్పుడు చూస్తున్నారు అసలు జగన్ ఏం చేయట్లేదు, ఊరికే అసలు ఏం చేయలేదు, రౌడీ గోండా అంటున్నారండి. ఏమి లేదు. అది 50 మంది ఉండారు నా తమ్ముడితో పాటు, 50 మంది సబ్ జైల్లో. మన సంక్రాంతి అంబరాలు ర్యాలీ పెట్టాడుగా, అది అక్కడ అంబటి రాంబాబు పెట్టిన దగ్గర పాట పాడాడుగా, మళ్ళీ వచ్చేది జగనాన్నే, మళ్ళీ వచ్చేది జగనాన్నే. అక్కడ అప్పుడే సరే ఏం పర్వాలా, బేలేసుకుంటాం బయటకు వస్తాం మా తమ్ముడు. కానీ ఒకటి చేయాలి జగనన్న, మేమంటే బేలేసుకొని డబ్బులు ఉన్నాం కాబట్టి వస్తాం. లేనోడు వాడు ఏం పెట్టి తినాలి. మా తమ్ముడికి మేము తీసుకెళ్లి ఒక పలావ్ పొట్లము, ఒక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇస్తే వాళ్ళు తింటున్నారు కుర్రోళ్ళు. అది కూడా అడగాలి జగనన్న. అసలు అది చెప్పుకుందామని వచ్చేయాల. నా తమ్ముడు జైలుకే సీయాలి 10 రోజులు జైల్లోనే ఉన్నాడు నా తమ్ముడు. నా తమ్ముడే కాదు, నా తమ్ముడు లాంటి చాలా మంది ఉన్నారు. మొన్నే జరిగింది అది, మొన్నే జరిగింది అది. అప్పుడు మీరు మీ పిల్లలు, మీ తమ్ముళ్ళు ఆ జైల్లో ఉన్నారంటున్నారు. అయినా సరే జగన్ గారిని కలవాలని, జగన్ గారి మీద ఎందుకని అభిమానం తగ్గి? చిన్నప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత ఈయన వైసీపీ. నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి. అది మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. అసలు చూస్తున్నారు అసలు జగన్ రాని 20 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉంటుంది అంటున్నాడు. ఏముండదు, మన్నే వచ్చేది. నన్ను ఏం చేసుకున్నా బాధ లేదు, మన్నే వస్తాడు గ్యారెంటీ పక్కాగా. అది మన్నయే వచ్చేది, మన్నే నెక్స్ట్ వచ్చేది మన్నే. పేదలకు న్యాయం చేయాలంటే మన్నే. అది మన్నే చేస్తాడు. అమ్మఒడి వేసాడా, విద్యాకానికి వేసాడా, ఇల్లు ఇచ్చాడా, ఇల్లు లేని వాళ్ళకి పింఛన్లు పెట్టాడా, ఒంటరి మహిళ పెట్టాడా? పెట్టనేది ఏది మొన్న పులివెందల పులి బిడ్డ. అంతకంటే ఎక్కువ ఇచ్చని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏది ఏం అమలు చేశాడు? చేసి నీకు చెప్పమను. ఇప్పుడు ఆ బాధ చెప్పుకుందామని వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని. కానీ ఒకటే అన్నాడు, విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా, నేను ఎందుకు వచ్చి ఆలోచించమ్మా అన్నాడు. నాకు తెలుసా అన్న అని చెప్పేసి పక్కకు వచ్చి. ఇప్పుడు చూస్తారుగా, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఏముంది, వాళ్ళు పదవిలో ఉండారు, వాళ్ళు ఏదైనా చేయగలరు. మన లేడుగా పదవిలో, అన్న ఏం చేయగలడు? మీ అధికారం వస్తే మీ పరిస్థితి అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే చేస్తాడు. అది మేమేం చేస్తాం? ఆయనతో పాటు మేము ఉంటాం. ఏం చేస్తాం? ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము. అది